సరఫరాల లోపంతో గర్భిణీలు పసికందులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. తాత్కాలికంగా జనరేటర్ని ఏర్పాటు చేసినా తిరిగి ఎప్పుడు కరెంటు పోతుందో అర్థం కాని పరిస్థితి అక్కడ నెలకొంది. అక్కడ రోగుల ఇబ్బందుల్ని మా ప్రతినిధి రాజు ప్రత్యక్ష ప్రసారంలో మనకి అందిస్తారు. రాజు, కోటి మెటర్నిటీ హాస్పిటల్లో ప్రస్తుతం విద్యుత్ సరఫరాకు సంబంధించిన తాజా పరిస్థితి ఏమిటి? అక్కడ రోగులకు సంబంధించి ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేశారు? ఏమిటి అక్కడ పరిస్థితి? పర్దోష్, పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ దవాఖానాలన్నీ కూడా సమస్యల నడిగుండంలో కొట్టాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి కోటి మెటర్నిటీ ఆసుపత్రిలో మనం ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏదైతే వైద్యపరమైనటువంటి సమస్యలను పక్కన పెడితే నిన్న మధ్యాహ్నం 2 గంటలకు పోయినటువంటి కరెంటు రాత్రి 11 గంటల వరకు కూడా రీస్టోర్ చేయనటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇక్కడికి రోజుకు వందలాది మంది గర్భిణీలు వాళ్ళు ఇక్కడికి డెలివరీస్ కోసం వస్తున్నటువంటి పరిస్థితి. రోజు ఎంతో మంది కూడా డెలివరీలు జరుగుతుంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నిన్న కరెంటు లేకపోవడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా ఇక్కడ పరిస్థితులు చూసినట్లయితే వార్డుల్లో కావచ్చు, మిగతా అన్ని డిపార్ట్మెంట్లలో కూడా కరెంటు లేకపోవడం అనేది సమస్య. అటు చిన్న పిల్లలు, దాంతో పాటు గర్భిణీ స్త్రీలు, దాదాపు నెలలు నిండినటువంటి వాళ్ళంతా కూడా మహిళలు ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా నిన్న వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సేవలు అందించడంలో ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే 2 గంటలకు పోయినటువంటి కరెంటు సమస్యను గుర్తించడానికే చాలా సమయం పట్టింది. ఆ తర్వాత ప్రధాన సమస్యను గుర్తించి ఏదైతే విద్యుత్ అధికారులకు చెప్పినా కానీ వాళ్ళు వెంటనే స్పందించినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఏఈ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ బుక్ లో మేము కంప్లైంట్ రాసి వచ్చినా ఎవరు పట్టించుకోలేదని చెప్పినటువంటి పరిస్థితి ఆసుపత్రి నుంచే ప్రధానంగా వీళ్ళు చెప్తున్నారు. మరోవైపు నిన్న కరెంటు పోయినప్పుడు చూస్తే సమస్యలు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మెటర్నిటీ వార్డులు ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే తల్లిదండ్రులు, మరోవైపు అప్పుడే పుట్టినటువంటి పిల్లలు, వీళ్ళంతా కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మహిళలంతా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. అయితే వాస్తవానికి కోటి మెటర్నిటీ హాస్పిటల్లోకి అధికారులు ఎవరు కూడా మీడియాను కూడా అలో చేసే పరిస్థితి లేదు. ఒకవైపు మన పక్కనే సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళంతా కూడా పక్కనే ఉండి మాట్లాడిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న కరెంట్ ఎప్పుడు పోయింది? ఆ కరెంటు విషయంలో ఇబ్బందులు పడ్డారు, కానీ ఇప్పుడు వాళ్ళ సమస్యలను బయటికి చెప్పుకునే పరిస్థితి మాత్రం మనకు కనిపించట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి మహిళలను ఏదైతే ఆసుపత్రికి వచ్చినటువంటి వాళ్ళని అడిగి తెలుసుకుని చెప్పండి, నిన్న కరెంట్ ఎప్పుడు పోయింది, ఎప్పుడు వచ్చింది? ఈ రోజు వచ్చింది సార్. చూడొచ్చు, మొత్తానికి కోటి ఆసుపత్రిలో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తుంటే విద్యుత్ విషయంలో ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారంటే దాదాపు చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. వాళ్ళ ఆసుపత్రికి వచ్చినా కానీ వాళ్ళ విషయంలో ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి, ఎవరి దగ్గర జవాబుదారీతనం అనేది లేదు. అటు విద్యుత్ శాఖతో అంటే సహకారంతో వెంటనే కరెంటును పునరుద్ధరణ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా చేయకపోవడంతో లోపల ఉన్నటువంటి శిశువులు, దాంతోపాటు అప్పుడే డెలివరీ అయినటువంటి తల్లులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ నుంచి పర్దోష్. థ్యాంక్ యూ రాజు.